గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? ఈరోజు ఉదయం లేవగానే ఎంతమంది దేవునితో సమయాన్ని గడిపారు? ప్రార్థన చేసుకున్నారా? దేవునితో సహవాసం చేస్తారా? వాక్యం చదివారా? ప్రతిదినము దేవునితో సమయాన్ని గడపండి. ఎన్ని పనులు మన జీవితంలో ఉన్నప్పటికీ దేవునితో సమయాన్ని గడిపినప్పుడు ఈ దినం మనకిస్తున్నటువంటి వాగ్దానమును మన జీవితంలో నెరవేర్చే గొప్ప దేవుడిగా ఉంటాడు. ఈరోజు ప్రార్థన చేసుకుని దేవాది దేవుడు సిద్ధపరిచిన శ్రేష్టమైన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం. తలలు వంచండి. ప్రార్థన. పరిశుద్ధుడు నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయకాలములో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడి దర్శించి నీ కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. మీకా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనమును చదువుకుందాం. యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. దేని స్తోత్రం. చక్కని వాగ్దానం అండి. ఈరోజు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు, నేను నా దేవుని కోసం కనిపెడతాను, ఎదురు చూస్తాను. నా దేవుని కోసం నేను ఓర్పుతో సహనముతో నేను కనిపెడతాను. ఎందుకు కనిపెడతాడంట? ఎందుకు ఎదురు చూస్తాడంట? నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. దేవుని స్తోత్రం. దేవుడు ప్రార్థన ఆలకించాలంటే దేవుని కోసం మనము ఎదురు చూచే వారముగా ఉండాలి, కనిపెట్టే వారంగా మనం ఉండాలి. ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో కనిపెడతామో, ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధానంలో మనం ఎదురు చూస్తామో దేవుని సహాయం కొరకు, అప్పుడు దేవుడంట మన ప్రార్థన ఆలకించి మనకు సహాయం చేసే దేవుడు, మన ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడుగా ఆయన ఉంటాడు. ఈరోజు మన దేవుడు మన ప్రార్థనలు ఆలకించే దేవుడు. కాబట్టి ఈ యొక్క మండల కాలములో శిలువ ధ్యానాలలో, ఈ 40 దినాల శిలువ యాత్రలో ప్రతిరోజు కూడా మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు. 2 కార్యాలు చేయాలి. ఒకటి, కనిపెట్టాలి, దేవుని కోసం ఎదురు చూడాలి. సహనముతో మీరు ఎదురు చూస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మన యొక్క ప్రార్థన ఆలకిస్తాడు. బైబిల్ గ్రంథంలో 2 వ్యక్తులు మనం చూస్తాం, కయీను, హేబేలు. ఇద్దరు కూడా దేవునికి అర్పణలు తీసుకుని వచ్చారు. దేవుడు ఎవరిది అంగీకరించాడంటే హేబేలుది అంగీకరించాడు. వెంటనే కయీనుకు కోపం వచ్చి తమ్ముడైనటువంటి హేబేలును చంపేశాడు. చంపేసి ఎవరు చూడలేదు కదా అని అనుకుంటూ ఉన్నాడు. అప్పుడు దేవాది దేవుడు కయీను దగ్గరకు వచ్చి అంటున్నటువంటి మాటలు, కయీను, నీ యొక్క తమ్ముడు ఎక్కడ అంటే, నా తమ్మునికి నేను కావలి వాడనా అని కయీను అంటాడు. అప్పుడు దేవుడు చెప్తున్నటువంటి మాట, నీ తమ్ముడు అయినటువంటి హేబేలు యొక్క రక్తము భూమి నుండి నాకు మొరపెట్టుచూ ఉన్నది. ఎంత శ్రేష్టమైనటువంటి మాట అండి. చనిపోయినటువంటి వ్యక్తి యొక్క రక్తము మొరపెడితే దేవుడు ఆలకించాడంట. చనిపోయిన వ్యక్తి యొక్క రక్తము మొరపెడితేనే దేవుడు ఆలకించాడంటే, సజీవులముగా ఉన్నటువంటి మన యొక్క ప్రార్థన దేవుడు ఎందుకు ఆలకించడు? ఈరోజు ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడు, ఖచ్చితంగా జవాబిస్తాడు. హేబేలు ప్రార్థన ఆలకించాడు, జవాబిచ్చాడు, దానికి ప్రతిఫలం దేవుడు అనుగ్రహించాడు. ఈరోజు నీవు కూడా మన ప్రార్థన దేవుడు ఆలకించాలంటే భక్తుడు సెలవిచ్చినట్లుగా కనిపెట్టాలి, ఎదురు చూడాలి. ఈ 40 దినాలు దేవుని సన్నిధానంలో కనిపెట్టు, ఎదురు చూడు, దేవుడితో సహవాసం చేయి. ప్రభు దగ్గర ఓపికతో నీవు అడిగినప్పుడు, కనిపెట్టినప్పుడు ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకిస్తాడు, జవాబిస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. అటువంటి కృపా సహాయములు పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయ కాలములో మీ సన్నిధికి వచ్చి ఉన్నాము. చక్కని శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు. మా ప్రార్థనలు ఆలకించి దేవుడిగా మీరు ఉన్నందుకు మీ స్తోత్రాలు. ఈరోజు ఎవరెవరైతే నీ సన్నిధికి వచ్చి విజ్ఞాపన చేస్తున్నారో, ప్రార్థన చేస్తూ ఉన్నారో, మొరపెడుతూ ఉన్నారో, వారి ప్రార్థనలు ఆలకించి గొప్ప కార్యములు చేయమని, సమాధానము సంతోషము అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొనిచి ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్.
తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.